బైపాస్ సర్జరీ చేయాలి, హార్ట్ ఆపరేషన్ చేయాలి, లేదంటే స్టంట్ అనే వేయాలి. అప్పుడు పేషెంట్ బతుకుతాడు. అలా కాకుండా డాక్టరు కత్తితో తన గుండె పొడుచుకొని గుండె చిదుముకొని ఆయన చచ్చిపోతే ఆ పేషెంట్ ని రక్షించినట్టు కాదండి. పేషెంట్ రక్షించడం అంటే డాక్టర్ వైద్యం చేయాలి కానీ వైద్యుడు చచ్చిపోవడం కాదండి. అలాగే మనుషుల పాపాల కోసం యేసు రక్షించాలంటే మరి పాపం చేయకండ్రా, ఇలాంటి రూట్లో మీరు వెళ్ళండి, ఇలా మంచి పనులు చేయండి, ఇలా దొంగతనాలు చేయొద్దు, ఇలా కష్టపడి బతకండి అని చెప్పాలి. కానీ మీరు ఇంకొకటి పిల్లల్ని లేపుకొచ్చేసేయండి, మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ఎన్ని రేపులు చేసినా పర్లేదు, నన్ను నమ్ముకోండి నీకు పరలోకం ఇస్తా అంటాం. అది మానవత్వం కూడా కాదనుకుంటా నేను. దైవత్వం తర్వాత మానవత్వం కూడా కాదు. ఇప్పుడు మీరు పాపాలు చేయండి, నన్ను నమ్ముకోండి, నేను చచ్చిపోతాను, మీకు పరలోకం ఇస్తాము అంటాం. ఇది ఇది చాలా వినాశనానికి హేతు అవుతుందండి. నేను కూడా ఆలోచించాను నేను. సరే, మీరు మీరు ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు ఆయన ఎవరో కాదు, మీరు అటువంటి ఉద్దేశంలోనే ఉన్నారు. కాదండి అంటే లేదు నాకు అర్థమైంది. దాని చేత ఇంతసేపు మనం డిస్కస్ చేయటం అనేది వేస్ట్. ఎందుకంటే వద్దండి. ఇక మీరు ఆ మనస్తత్వంలో ఉన్నప్పుడు ఎవరూ చెప్పలేము. ముందు చెప్పాను మీకు ఒక విషయం, నమ్మకం అనేది మనలో ఉండాలి. దేవుడు మనలో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు, ఆయన రక్తంతో మనం కడగబడ్డాం. అతను ఒప్పుకోవట్లేదు కదండి. ఎవరో ఒప్పుకునేది ఆయన ఎవరో గురించి మీరు చెప్తే ఎట్ట కూర్చుందండి. ఏలు పెట్టి చూసే కాదండి, తోమ ఎక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ చెప్పాడు మన అందరికీ, భారతదేశం వచ్చి? ఆయన టెస్ట్ చేశాడు కదా, ఆయన టెస్ట్ చేసి అవునండి, ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసిన తర్వాత నాకు కాదన్నాడు. తర్వాత వచ్చి ఏమయ్యాడు? అతను కాళ్ళు పట్టుకున్నాడు, క్షమించు తండ్రి, నాకు తెలియలేదు, నాకు నా యొక్క మనస్తత్వాన్ని బట్టి, నా మానవత్వ మనస్తత్వాన్ని బట్టి నేను పొరబడ్డాను, క్షమించు అని చెప్పి అన్నాడా లేదా? అదే విధంగా మన ప్రజలకు కూడా యేసు వారు కనపడి, ఇదిగో బాబు నేను ఉన్నానని చెప్తే వీళ్ళు నమ్ముతారు. అది ఈ లోకంలో ఉన్న ఆలోచనలన్నీ కూడాను దేవుని ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. అయితే ఒకటయ్యా చిన్న విషయం, ఇర్మియా 19 మీకు పని లేకుండా మీరు అడుగుతున్నారు. నాకు పని ఉంది, బయటకు వెళ్ళాలి, ఎంతసేపు నేను డిస్కస్ చేయటం అనేది. మీకు నెంబర్ ఇచ్చాను, వారితో మాట్లాడండి. ఒక్క విషయం, ఇంకేం వద్దు. లేదు ఇంకా వద్దు, ఇంకా మీరు మీ అభిప్రాయాలు వేరు, నేను చెప్పలేను. నాకు అంత జ్ఞానం లేదు, నేను ఆ విధంగా మాట్లాడలేను. బైబిల్ చదువుకున్న మాటకి నేను చెప్పగలను, కానీ మీలో ఉన్న ఆలోచనకి నేను దాన్ని చెప్పలేను. దయచేసి ఊరుకోండి. అయ్యగారు ఏమండి చెప్పండి. మా అయ్యగారు మాట్లాడతారంటండి, చిన్న ప్రార్థన చేయమన్నారు. అయ్యా చెప్పండి అయ్యా. చిన్న విషయం అయ్యా, ఏం లేదు. ఇప్పుడు ఇర్మియా 19లో 9-14 చూడండి. వారు తమ కుమారుల మాంసము తిందురు, వారిలో ప్రతివాడు తమ చెలికాని మాంసము తిందురు, లోపేతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవును, యూదా నగరాలు ఇశ్రాయేలు కూడా లోపేతు వల్ల అపవిత్రమగును అని ఉంటదండి. అయ్యా ఇప్పుడు మనుషుల పాపాల కోసం యేసు చనిపోయేటట్టయితే మనుషులు మాంసాన్ని తినేటట్టు దేవుడు ఎందుకు చేస్తాడు? యేసు వారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒక్కటే కదా. ఏ ఊరయ్యా మీది? ఏ ఊరు? మాది విజయవాడ అండి, పరమలంక. ఇప్పుడు ఇంకొక ఏం చర్చయ్యా? చర్చ్ మా పెంతెకోస్తు అండి. పెంతెకోస్తు. ఇర్మియా 18 కూడా చూడండి, 21-23. వారి కుమారులు క్షామమునకు అప్పగించును, పురుషులను పిల్లలను కట్టుకుము చేత హతులగుదురు, వారి భార్యలు భర్తలు లేకుండా గుడ్రాళ్ళుగా ఉంటారు, వారి సావు కేకలు ఎవ్వరు కూడా వినకుండా చేస్తానంటాడు యెహోవా దేవుడు. ఇప్పుడు మనుషులు రక్షించేటట్టయితే ఇంత దారుణంగా యేసువారు ఎందుకు వీళ్ళని శ్రమ పెడతారు? ఎందుకంటే ఆ రోజుల్లో యేసువారే కదా, యెహోవా దేవుడు, యేసు ముగ్గురు ఒకటే కాబట్టి. మరి ఆ రోజుల్లో యేసువారు ఇంత దారుణంగా ఎందుకు చేశాడు అనేది నా ప్రశ్న అండి. మా అయ్యగారు అడగమన్నారు. మీ అయ్యగారు అడగమన్నారా? ఏం చేస్తారా మీరు? అయ్యా ఏం చేస్తారు మీరు? నేను గుమ్మస్తానండి మా అయ్యగారి దగ్గర. మా అయ్యగారి దగ్గర 420 మంది ఉన్నారండి. అందులో నేను అన్ని చూసుకుంటాను అనమాట. అది ఎట్లా అండి మరి దీని గురించి ఒకసారి చెప్పండి. అయ్యా అది ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక రాజ్యం ఇచ్చారు.
వాళ్ళని గొప్ప వాళ్ళుగా చేస్తాడు. చేస్తాడు. చేస్తాడు కాదు, అన్ని చేశారు, చేశాడు. ఓకే. అన్ని ఇచ్చారు. ఇచ్చారు. వాళ్ళకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుడికి ఇష్టంగా బ్రతకమని. ఇప్పుడు మరి ఇస్రాయల్ ప్రజలను చంపకుండానే ఇచ్చాడా? ఇస్రాయల్ ప్రజలను కూడా చంపినట్టు ఉంది కదా, అక్కడ వాళ్ళని నాశనం చేసి వీళ్ళకి ఇచ్చినట్టు ఉంది కదా ఆయన. కాదయ్యా, ఇస్రాయల్ ప్రజలను చంపి నాశనం చేసి వీళ్ళకి ఐగుప్త దేశం నుండి విడిపించిన తర్వాత మోషే ఎంతమందిని తీసుకెళ్లాడు కానాన్ దేశం? ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది కానాన్ దేశం వెళ్ళారు? ఇస్రాయల్ వెళ్ళారు చెప్పండి. 6 లక్షల మంది వెళ్ళారు. వెళితే కానాన్ దేశం ఎంతమంది చేరారు? వాళ్ళ పిల్లలు మళ్ళా 6 లక్షల మంది అయ్యారు. మధ్యలో ఎంతమంది చనిపోయారండి? 6 లక్షల మంది చచ్చిపోయారు కదా. అవును. మరి ఎందుకు చచ్చిపోయారు? ఇప్పుడు మీరున్నారండి, నేను పార్టీ ఇస్తాను సార్, మంచి బిర్యానీ పార్టీ ఇస్తారా అండి, మా పడమల లంక దగ్గర మంచి పార్టీ ఉంటుంది, మీరు 10 మంది రండి సార్ అంటాను. ఏంది మనోడు సరే పార్టీ ఇస్తారని చెప్పి మీరు వస్తారు, మిమ్మల్ని నేను విషం పెట్టి చంపేస్తా, అది న్యాయమేనా? ఇప్పుడు దేవుడు చంపలేదుగా. దేవుడు చంపలేదు కదండి. కదండి చంపింది. ఇప్పుడు ఇవన్నీ చేసింది దేవుడే కదా. అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి. వినండి వినండి. ఇర్మియా 21వ అధ్యాయము 4 నుంచి 8 చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారి యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులు చేతను, క్షామము చేతను, ఖడ్గము చేతను హతము చేసేదను, వాళ్ళకి శత్రువుల చేతికి అప్పగించేదను అంటాడు. యెహోవా దేవుడే మరి చేసేది. అలాగే మీకు అయ్యా మీకు అర్థం కావట్లా. నేను వారికి పిల్లలు పుట్టకొని చేస్తా, పుట్టిన వారిని ఖడ్గముతో క్షామంతో నాశనం చేస్తా, ఎవ్వరు కూడా వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళొద్దని ఆయన చెప్తాడు. అంటే ఏ నాశనం చేస్తే పక్కింటోడు కూడా వచ్చి కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళకూడదు. అది మన యెహోవా దేవుడి ప్రేమ, కరుణ, దయ. మీకు అర్థం కాల? అర్థం కాదులేండి. మాకెందుకు అర్థమైంది సార్, మేము గొర్రెలేం కదా. మేము గొర్రెలేం కాదు కదా సార్, మేము గొర్రెలేం కదా, మాకెందుకు అర్థమైంది? అయ్యా చంపమని యెహోవా చెప్తుంటే అర్థం కాదంటే ఏం చెబుతాం దానికి? మీకు కొద్దిగా జాగ్రత్తగా మొదటి నుండి ఏంటి బైబిల్ ఆఖరి వరకు చదవాలి. చదివానండి, 4 సార్లు చదివా, ఒక్కసారి కాదు. మనుషుల పాపాల కోసం యేసు చనిపోయిన అంశం చెప్పండి పోని. అయ్యా ఎక్కడుంది? మనుషుల పాపాల కోసం యేసు చనిపోతాడు అనేది పిలాతు విచారణ క్రమంలో ఎక్కడుంది చెప్పండి నాకు. ఏముంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి మీరు. ఏముంది చెప్పండి? మనుషుల పాపాల కోసం యేసు చంపుతున్నా అని చెప్పాడా పిలాతు? అక్కడ కాదయ్యా, ప్రధాన యాజకులు చెప్పారా? అక్కడ పస్కా పండుగ రోజు యేసుని చంపండి, బరబ్బాని వదిలిపెట్టని చెప్పి అరిచారు. అతను ఒప్పుకోపోతే, రాజు ఒప్పుకోపోతే ప్రజలు పూనుకొని చంపేశారు అతన్ని. ఎందుకు చంపుతారు? ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది? యెహోవా దేవుడి యొక్క కట్టడలు ఇతను తీసేస్తున్నాడు కాబట్టి, వాళ్ళకి దేవుడు యెహోవా కాబట్టి, యేసు అసలు సంబంధమే లేదు కాబట్టి, అసలు యేసు వస్తాడనే విషయం పాత నిబంధనలు ఎక్కడా లేదు కాబట్టి, యెహోవా నా తండ్రి అని ఎక్కడా చెప్పుకోలేదు కాబట్టి. అయ్యా మీకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి సార్. మరి యేసు ఏం చెప్తారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నారు. నేను అడిగేది సువార్తే కదా. చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. యేసయ్య మానవుల కోసం దేవుడే యేసయ్యగా వచ్చారు. అదేనండి, ఆ దేవుడే ఇట్లా ఎందుకు పిల్లలను చంపాడని చెప్తున్నా. ఇదిగో ఇర్మియా 20వ అధ్యాయం 4 నుంచి 6 చూడు. నీవు చూచుచుండగా నీ శత్రువులను నిన్ను అప్పగించును, యూదా వారిని అందరినీ బాబులోని తీసుకువెళ్లి ఖడ్గము చేత హతము చేస్తానంటాడు యెహోవా దేవుడు. మరి దేవుడు అనేవాడు చంపడం ఏందండి? యేసు అనేవాడు. యెహోవా దేవుడు యేసు ఒకటే కదా. చదవండి ఇర్మియా 20వ అధ్యాయం చూడండి 4 నుంచి. అయ్యా మీరు వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే చంపడం అంటే అన్నం పెట్టడమా? ఇప్పుడు నీ పిల్లల్ని నీతో తినిపిస్తా అంటే మీకు బిర్యానీ తినిపిస్తా అంటావా? నీ భార్యని అన్యులకు అప్పగిస్తా, వాళ్ళు రేప్ చేస్తారంటే వాళ్ళని పూల్లో పెట్టి చూసుకోవటం అని అర్థమా? మాకు మైండ్ లేదా? మీకు మైండ్ లేదా? ఎవరికి మైండ్ లేదు.
ఇంత దరిద్రం ఉన్న ఈ దరిద్రాన్ని మా కొంపల్లో తీసుకొచ్చి ఏలూరు ప్రజలను నాశనం చేస్తున్నారు. మీరు మనుషులా పశువులా? మీరు తినేది అన్నమా గడ్డా? మీరు కొద్దిగా ఏం తింటున్నారు మీరు? అన్నం తిన్నారా గడ్డి తిన్నారా అని అడుగుతాను అధ్యక్ష. నేను ఇది తప్పు కాదు. గడ్డి మీరు అంటే వాకి ఆ గడ్డిలోంచి వచ్చే బియ్యాన్నే తింటున్నాం మనం. కాబట్టి